ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. 11వ వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన మైనంపాటి జయదీత్య ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి నగర్, వడ్డిపాలెం, రామ్మూర్తిపేట, అంబేద్కర్ నగర్ నుండి పెద్ద ఎత్తున యువత గురువారం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా ట్రంక్ రోడ్డు మీదుగా టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పెద్ద ఎత్తున యువత నాకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తొలి ఓటు నాకే వేయాలని వచ్చిన వారికి ధన్యవాదములు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ వైసీపీ ప్రభుత్వం విఫలమవుతుంది, జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదన్నారు. కావలి ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేక యువత ఉపాధికి దూరం అవుతున్నారన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుటుంబ పెద్దగా ఉండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకాన్ని అమలు చేయబోతున్నారన్నారు. కావలిలో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం ద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తటవర్తి వాసు, సుకుమార్, కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. చేతులు ఎత్తండి. ఫస్ట్ టైం వచ్చిందా? అంతేనా? ఇప్పుడు ఒకసారి కూడా జై వస్తుంది. బాగా
రకాల చదువులు చదువుకొని సరైన ఉద్యోగ రూపకల్పన లేక మన యువకులందరూ కూడా చెడుదారులకు అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం రావటంలో ఇవ్వటంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది. ఐటీ చదివినా, పార్టికరీ చదివినా, బీటెక్ చదివినా, ఈరోజు లేదా డిగ్రీ చేసిన బీకామ్, బిఏ, బిఎస్సి ఇటువంటి ఎంసీఏలు చేసిన ఉద్యోగ కల్పించాలనేటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదు. సంవత్సరానికి మీలాంటి వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకునే వాళ్ళు కానీ, బీటెక్ కానీ, లేదంటే పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, ఇతర వృత్తి కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్లో సర్టిఫికేట్లు పొందినటువంటి వాళ్ళు కానీ, ఇట్లా వివిధ రకాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజున ఉద్యోగ రూపకల్పనలో ఉద్యోగాలు రాక వ్యాపారం చేద్దామంటే ఆర్థిక ఇబ్బందులు అయ్యి 3% పిల్లలు మళ్ళా కూలి పనులకో ఇతర పనులకో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరం పూర్తయిన తర్వాత అందరికీ కూడా డిగ్రీలు పూర్తయిపోతున్నాయి. బీటెక్ అయితే 22 సంవత్సరాలకే పూర్తవుతుంది. మామూలు డిగ్రీ అయితే 21 సంవత్సరాలకే పూర్తవుతుంది. ఈ పూర్తయిన వెంటనే తల్లిదండ్రులు చదివించాం, ఎందుకు ఉద్యోగం తెచ్చుకోవడం లేదని తల్లిదండ్రులు బాధలు పెడుతున్నారు. ఇటు చూస్తే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు. ముఖ్యంగా మన కావలి ప్రాంతంలో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. ఇండస్ట్రీ అయినా ఉంటే ఆ ఇండస్ట్రీలో ఉండే వర్కులకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందరికీ కూడా వ్యాపారం చేయాలంటే సరైనటువంటి అవకాశాలు లేక, వ్యాపారాలు చేయలేక, ఉద్యోగాలు రాక, ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు తారిసే అరుపులకి ఇష్టపడలేక ఉదయం ఇంటిలోంచి పోయి సాయంత్రం దాకా బజార్లో తిరగటం, రకరకాల వ్యసనాలకు బానిస జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన తెలుగుదేశం నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి యువతను ఆదుకోవాలి, ఇటువంటి యువత నిర్వీర్యం కాకూడదు, యువతకు అండగా ఉండాలి. ఏ యువత అయితే చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారో ఆ యువతకి ఎంతో కొంత కుటుంబ యజమానిగా మిమ్మల్ని చదివించేంత వరకు యజమానిగా మీ తల్లిదండ్రులు ఉంటే, ఇప్పుడు ఉద్యోగాలు రాక చదవకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబ పెద్దగా ఉండాలి. వాళ్ళకి అండదండలు ఇవ్వాలి. వాళ్ళు కోచింగ్ తీసుకోవాలంటే ఫీజు కావాలి, రోజు పోయి రావాలంటే బస్ ఛార్జీలు కావాలి. ఇటువంటి వాటికి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండే నిమిత్తం ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కింద ప్రతి విద్యార్థికి కూడా 3,000 రూపాయల జీవన వృత్తి కింద నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గెలిపించుకోవాలని ఇక్కడున్న యువకులందరికీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ యువకుల్లో తల్లిదండ్రులు కొంతమంది మాత్రమే ఏదో వృత్తి చేస్తున్నారు. ఆ వృత్తిలో మీరు కూడా పాల్గొంటున్నారు. కానీ అందరికీ అదే రకమైన అవకాశాలు లేక ఏమి చేయాలో అర్థం కాక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపేందుకు, మీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు మన ప్రాంతంలోనే కొన్ని ఇండస్ట్రీలు వస్తే ఈ ఇండస్ట్రీలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలి. కాబట్టి చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, డిప్లొమాలు పొందినటువంటి వాళ్ళు కానీ, ఐటీ చేసినటువంటి వాళ్ళు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సర్టిఫికేట్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మన అందరం కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే కావాలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలవాలి. కాబట్టి మీరందరూ కావ్య కృష్ణారెడ్డి గెలిపించడానికి సిద్ధమైతే నేను మీకు ఉద్యోగ కల్పనకి నేను సంసిద్ధంగా ఉన్నానని కూడా రామాయపట్నం పోర్టు ప్రాంతంలో కావచ్చు, దామవరం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కావచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే దేశంలో ఉండే ఇండస్ట్రీలు కోటాది కోట్లు ఉన్నటువంటి ఇండస్ట్రీలు, టాటావులు కావచ్చు, బిర్లావులు కావచ్చు, రిలయన్స్ రకరకాల కంపెనీలు వాళ్ళంతా కూడా రోజు బాంబే నుంచి వచ్చి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవకాశాలు ఉంటే ఎక్కడ లేబర్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అక్కడ కంపెనీలు పెడతారు. కాబట్టి మీరు చూడండి, ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ అన్ని కూడా
ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ రోజు మన కావలి కాన్స్టిట్యున్సీ, రామాయపట్నం మన పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, జుబల్దిన్ ఫిషింగ్ హార్బర్ మన కాన్స్టిట్యున్సీ, 3 దిక్కుల్లో 3 ఉన్నాయి. ఈ ఇండస్ట్రీకి కావాల్సిన నీళ్ళన్నీ కూడా పర్వట వైపు నుంచి వస్తున్నాయి, సోమశిల కాలం నుంచి. బహుశా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు కావలి కనకపట్నం వద్దంటే ఇదేను. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఆ ఇండస్ట్రీకి కాలుష్యం నివారణ జరగాలన్నా, ఆ ఇండస్ట్రీకి ప్రతి ఇండస్ట్రీకి కొంత వాటర్ అవసరం. ఆ వాటర్ ఈరోజు పుష్కలంగా కావలి కాలువ ద్వారా ఈరోజు కావలిలో ఉండే ఇండస్ట్రీస్ అన్నిటి అందించేదానికి మన కాలువలు ఉన్నాయి. ఈ రోజున ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి సముద్రయానం ద్వారా ప్రపంచంలో నలుమూలలకి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి రామాయపట్నం పోర్ట్ ఏర్పడబోతుంది. దక్షిణం పక్కన విమానాశ్రయం ఏర్పడబోతుంది. తూర్పు పక్కన ఫిషింగ్ హార్బర్ రాబోతుంది. ఈ రోజున కావలి పట్టణాన్ని, కావలి నియోజకవర్గాన్ని కాపు కాసిపోయేదానికి 4 పక్కల 4 రకాల ఇండస్ట్రీలు తెచ్చి కావలి అభివృద్ధి చెందబోతుంది. అది జరగాలంటే తెలుగుదేశం రావాలంటే కావ్య ఎమ్మెల్యే కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత. మీరందరూ కూడా యువకులు, చైతన్యవంతులు, మాకంటే తెలివి వాళ్ళు, ఆలోచనలో కానీ ఆచరణలో కానీ స్పీడ్ ఉన్నటువంటి యువకులారా మీరందరూ కూడా ఆలోచించండి. బాబు గారు ఉత్తరం వైపున రామాయపట్నం, దక్షిణ వైపున విమానాశ్రయం, ఉత్తర వైపున కావలి కాలం అభివృద్ధి ద్వారా జరగబోతూ, తూర్పు పక్కన జుబల్దిన్ హార్బర్ తెస్తే మన కావలి పట్టణానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు దక్షిణ పక్కన రోడ్డు వేసుకునే దిక్కు లేదు, తూర్పు పక్కన తుమ్మలపూట రోడ్డు దిక్కు లేదు. ఉత్తర పక్కన శ్మశానం తప్ప మనకు ఆహ్వానం పలికేదానికి చట్టారంతా ఉండేదానికి దానికి దిక్కు లేదు. పర్వత పక్కన వైకుంఠపురం పిచ్చి దిక్కు లేక 4 పక్కల మన దిగ్బంధం చేసి, దిగ్బంధం చేసి మీ బతుకులు ఇచ్చారని తీర్చిదిద్దిన ఎమ్మెల్యేని గెలిపిస్తారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పిన చంద్రబాబుని గెలిపిస్తారు. యువకులని మీరందరూ కూడా తెలుసుకోండి. మీ పికిలు కాదు మాకు కావాల్సింది, మీ చప్పట్లు కాదు మాకు కావాల్సింది, మీ ఆనందాలు కాదు కావాలి. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.